కదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది లైన్లో ఉన్నారు? పిల్లరా, అది ఎరా నలుగురు వైపుల నుంచి నలుగురిని నా మీదకి ఒత్తిడి ఉసిగొలుపుతున్నా నా ప్రార్థన జీవితాన్ని ఆపడానికి. ఇంకెక్కువ ఇద్దరు అంతే, నీ కర్మ కాలిద్ది. నేను కాదురా, బైబిల్లో చెప్పాడట, ఒత్తిడి పెట్టలేరా, ఒత్తిడి పెట్టే కొద్ది నీలో ఫోర్స్ పెంచుతా, నేను ఉన్నాగా అంటున్నాడు ఆయన. నా కుమారి మే హూనా, మే హూ రే, మే హూ, నేను చేస్తాగా, డోంట్ వరీ. ఎవడు ఎన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకనైనా కదిలించలేడు అవ్వడు. అది ఏదైనా కావచ్చు, రోగం, నొప్పి, సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానం, అప్పు, డబ్బు, సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏం కాదు. నీ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి. అదిరా పౌరుషం అంటే అనాలి. తమ్ముడు అర్థమవుతుందా? మన ఫోర్స్ నుంచి దేవుడు కూడా నవ్వుకోవాలి. అదిరా విశ్వాసం అంటే. ఆయన వీడు వెళ్ళి కదిలిస్తున్నాడు కదా ఇప్పుడు నా కుమారుణ్ణి, ఇప్పటిదాకా ఒకంత చేస్తున్నాడు, ఇప్పుడు వాడు వచ్చి కదిలిస్తాడు, ఇప్పుడు 4 గంటలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన. అంతేగాని అబ్బో వీడు ఆగిపోయేటట్టున్నాడుగా, వీడు వెనక్కి జరిగేటట్టున్నాడుగా, అబ్బో వీడు వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు. ఇప్పుడు వాడు చూడు, ఇప్పుడు మా వాడిని ఆడుకుంటాడు చూడు, ఏ బట్ట ఆడుకున్నాడు సైతాన్ని. సైతాను ఏబును శోధించటం కాదు, ఏబే సైతాన్ని శోధించాడు. చివరికి సైతాన్ గారికి అదే అర్థమైంది, నేను ఈయన్ని శోధిస్తున్నాను, ఈయన నన్ను శోధిస్తున్నాడా. ఒక్కసారి తిట్టరా ఏ భయ్యా, ఒక్కసారి తిట్టరు, మయ్య కాదు తిట్టయ్యా, నేను అక్కడ శపథం చేసి వచ్చానయ్యా, నీ చేత తిట్టిస్తానని. ఒక్కసారి తిట్టు ఏవో. చివరికి భార్యలోకి వచ్చి కూడా అడిగాడు వాడు, దేవుణ్ణి దూషించి సావు, దేవుణ్ణి దూషించి సావు అంటే మొత్తం కలిపి తిడతారు చూడండి. ఆ పని చేసి చావచ్చుగా, ఊరగ తిరగకపోతే చేసి చావచ్చుగా. అట్లే దూషించి సావు, తిట్టి సావు, చెప్పింది చేసి సావు అని అంటారే కంటిన్యూషన్ తిట్లో. అదన్నమాట, దేవుణ్ణి దూషించి చావచ్చుగా. ఒకసారి నువ్వు దూషించి సావే, స్తోత్రం. ఏమిటి తిట్టి సైచేది? సైతానా, మూర్ఖురాలా, ఇట్లేవే నువ్వేది ఎట్టు మాట్లాడుతున్నా, దేవుని తిట్టమంటున్నా ఏంది? ఆయన ఇచ్చి నేను అప్పనంగా అనుభవించి అన్నీ అప్పుడే స్తోత్రాలా, కొద్ది సెగ తగిలేటప్పటికీ తిట్టాలా? పనికి మీద పో, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నప్పుడు తప్పించి సంధిలే. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసు ఏబును రెచ్చగొడితే ఏం జరిగిద్దో. అదే సాక్ష్యం నీ నుండి నా నుండి కలుగునట్లు మనం జాగ్రత్త పడాలి. కొన్ని గొప్ప గొప్ప కార్యాలకు, గొప్ప గొప్ప పనులకు మనం పూనుకున్నప్పుడు మనల్ని అలాగా ఇబ్బంది పెట్టడానికి శత్రువు కుట్ర పన్నినప్పుడు మన నుండి ఏబు నుంచి వచ్చిన స్పందన రావాలి. అప్పటిదాకా సైలెంట్గా సమాధానం చెప్పాడా ప్రభు? ఒక్కసారి నా కాలు మోకంటే సాతానా పో అన్నాడు. ఆ శ్రమ నీకు దూరం అగును గాక, ఆ సిలువ నీకు దూరం అగును గాక అని పేతురు గద్దిస్తే ఏమన్నాడు? సాతానా నా వెనక పో. అసలు ఒప్పుకోడు. మన నుండి ఏమి స్పందన వచ్చింది? మనం కృంగిపోతామా లేకపోతే తిరగబడి రెట్టింపుగా ఎగబడతామా అనేది చూస్తాడు. జాతి కోడి లక్షణం అదే. పూరికోడి ఉందనుకో, పూరికోడి దెబ్బలమ్మడి తిరిగిద్ది, కోడి పుంజులు దెబ్బలమ్మడి తిరుగుతాయి కొన్ని. ఆ దెబ్బలమ్మడి తిరిగే కోళ్ళు పందాన్ని తీసుకెళ్ళి లేస్తే అవతల దాని కత్తి దీనికి తగలంత వరకు ఎగిరి కొడుతుంటుంది. దాని కత్తి ఒక్కడ తగిలింది అనుకో దీనికి,
కొక్కని లేచింది. ఇక జనాల్లో ఎడిపోయి పడిద్దు, ఎవడు ఉండడు, పరారిక. ఎందుకంటే దాని కాలు కత్తి ఉంటుంది, ఎవడు తగిలిద్దో వాడు సత్తాడు. అందుకని ఇరగబడి పరిగెత్తుతారు. ఎందుకు? దానికి గాయం తగలంత వరకు తెగ్గొడుతుంటది. తగిలిందా లేచిందే గగనాన. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? కోడిపందెం. వెరీ గుడ్. జాతి కూడా అట్టు కాదు. అవతల దాన్ని కత్తి తగిలే కొద్దీ దీని కసి పెరుగుతుంటుంది. నన్ను గాయపరుస్తాయి, నీకు రెండింతలు గాయం చేసి ఎగబడుతుంటుంది. ఎక్కడదక్కడ తెగిపోయినా సరే వదిలిపెట్టదు. అది అవతల దాన్ని పైన చేయనన్నా చేయాలి, ఇదన్నా అయిపోవాలా, అంతే. పారిపోదు, కృంగిపోదు. నాకు ఇక్కడ తగిలింది, యజమానుడా ఎడగొట్టింది అనుకుంటా కూర్చోదు. కొంతమంది పూరిగోళ్ళు అంటోళ్ళు ఉన్నారు, దిబ్బల మీద తిరిగి కోళ్ళు అంటోళ్ళు. కొంచెం అట్ట తగిలితే చాలు, ఇంకా అయిపోయింది, ఇంకేడా, ఇంకా అయిపోయింది, ఇంక లేదు, ఇంకా అయిపోయింది. 2-3 గాయాలు చూసుకొని అయిపోయింది, అంతా అయిపోయింది, లైఫే కొలాప్స్ అయిపోయింది. ఏమైపోయింది? దేవుడు పనికి మాల ఎవరు నా పరువు తీసాం. మళ్ళా అదేమంటే తండ్రి అంటావు నన్ను, నా బిడ్డకు నువ్వు రోషం ఉండదు నీగా. శ్రమ పెట్టిన కొలది, శ్రమ తగిలిన కొలది విస్తరించాలిరా, అది నా బిడ్డ లక్షణం. ఎదురు దెబ్బ తగిలిన కొద్దీ వెనకడుగులు వేయటంగా దూసుకెళ్ళాలి. ఏ దానికి ఎదురు దెబ్బలు దానికి రెట్టింపు చేయాలి. నువ్వు అయిపోయింది. నీ ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తే రెట్టింపు ప్రార్థనలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటనను అడ్డగిస్తే రెట్టింపు. ఒక ఇంటికి చెప్పి 4 ఏళ్ళగా చెప్తానని ఫిక్స్ అయిపోవాలి. దడుచుకోవాలి. వాడు ఈయన్ని కదిలించకూడదు, కదిలిస్తే కంపే. ఈ మనిషిని కదిలించకూడదు. కదిలించి ఏమాత్రం శ్రమ పెట్టామా ఇంకా 4 ఏళ్ళకే వద్దు, వాడే సర్దుకోవాలా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన వానిని నిరాయుధునిగా చేశాడు అని. అంటే వాడి దగ్గర ఆయుధాలు లేవు. వాక్యం అబద్ధం కాదుగా. వాడిని ఆయన నిరాయుధునిగా చేసి సిలువ చేత జయోత్సవమునకు మనల్ని అప్పగించాడు. మనకి జయోత్సవం. వాడు నిరాయుధుడు. ఆయుధం లేదు వాడి దగ్గర, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. వాడి దగ్గర ఆయుధం లేదు. సర్వెంట్ లాగా వాడిని వాడుకోవాలంటే వాడు మనల్ని అభ్యంతర పెట్టే కొద్దీ ప్రబలం అవ్వాలి. గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ని నువ్వు దేవుని పరంగా వాడో.